ప్రైజ్ లాడండి. ఇప్పుడు అనేకులు చాలామంది ఏమంటూ ఉంటారు అని అంటే, యెహోవా దేవుడు యేసుక్రీస్తు అని అంటే మానమాదిగ దేవుడు అనే పదం చాలా వాడకం చేస్తుంటారండి. కులపిచ్చి ఎక్కువగా ఉంది, మరి మన ఆంధ్రాలో ఎక్కువ పెరిగిపోయింది. అంటే అసలు పునాది ఏంటి అనేది కూడా వివేచన ఉంది అంటారు, కానీ వివేచన లేని మనుషులండి. తెలియట్లేదు, వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఇశ్రాయేల్లో 12 గోత్రముల వారు ఉన్నారండి. మా పేరు ఎందుకు ఉంటుందండి, మా పేరు మా పితరుల పేర్లు గ్రంథంలో ఉన్నవా అని అనుకుంటారు. చాలామంది క్వశ్చన్ కూడా వేస్తుంటారు, మా పేరు ఎక్కడుంది జీవ గ్రంథంలో అని. ప్రభువులో జీవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అంటే బైబిల్ గ్రంథంలో లేనిది అంటూ భూమి మీద ఏ ఒక్కటి లేదు, అందుట్లో డౌటే లేదు. ఆమేన్. నిశ్చయముగా సమస్తము కూడా ఆయన వద్దనే ఉన్నవి, ఆయన దగ్గర నుంచే వచ్చినవి. ఆమేన్. ఇశ్రాయేలులో 12 గోత్రముల వారు ఎవరండి? రూబేను, సిమ్యోను, లేవి, యోధా, ఇశ్శాఖారు, జబూలును, దాను, ఏసోబు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, అషూరు. వీళ్ళంతా ఈ 12 కుమారులు ఎవరెవరై ఉన్నారండి? సమస్త జనులు, దళితులు అనబడిన వాళ్ళు మొత్తము కూడా ఈ సంతతి వారే అంటాను నేను. రూబేను సంతానం నుంచి వచ్చిన వాళ్ళు రెడ్డి, అంటే రెడ్డి పేరు ఉంది కదా గ్రంథంలో, ఉందండి. సిమియోను సంతానం నుంచి వచ్చిన వాళ్ళు దాసరులు అంట, వాళ్ళు కూడా ఉన్నారంటే గ్రంథంలో వాళ్ళ పేరు ఉంది. లేవి సంతానం యాజకులుగా ఉంటారు వాళ్ళు. మాల జాతి అనేకమైన జాతుల్లో కలిమిలకమై ఉంటుంది, ఎక్కువ శాతం వాళ్ళు మాలల కింద వస్తారు లెక్క. లేవి జాతి, లేవి గోత్రం, పూజారులు, పూజలు చేసేవాళ్ళు వీళ్ళేనండి. యోధా గోత్రంలో కూడా మహాజాతి కలిసిద్ది. ఇశ్శాఖారు గోత్రంలో జబూలు గోత్రము సిక్కులు, దాను గోత్రము సాకలి, ఏసోబు సంతానం మాల, బెన్యామీను సంతానం మాదిగ. అన్ని జాతులు ఉన్నారు దీంట్లో. రెడ్డి ఉన్నారు, సాకలు ఉన్నారు, కమసలి ఉన్నారు, గాదు గోత్రం కమసలి ఉన్నారు, ఫిలిస్తీన్లు అనేవాళ్ళు. వీళ్ళు ఫిలిస్తీన్లు తెగ హామో సంతానం నుంచి వచ్చిన వాళ్ళు వైశాసులు, అమాలేకీయులు, కమ్మజాతి. ఎవరి పేరు లేదండి గ్రంథంలో, ప్రతి వారి పేర్లు. అమాలేకీలే, కనానీయులు, కహాతీయులు.